సో ఫ్రెండ్స్, సుజలాన్ తాలూకా క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగిందండి. బేసికల్గా ఈ రోజు వచ్చిన ఈ క్వార్టర్లీ రిపోర్ట్ ఏదైతే ఉందో దీని తాలూకా రియాలిటీని ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ చేస్తా. ఎందుకు రియాలిటీనే నేను మీకు చెప్తాను అంటే, మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా కంపెనీ తాలూకా క్వార్టర్లీ రిజల్ట్ వస్తున్నా సరే, ఏదైనా కంపెనీ నుంచి రిజల్ట్స్ వస్తుంటే బేసికల్గా మార్కెట్లో ఉన్న జనాలు అందరూ కానీ, ఆ షేర్ హోల్డర్స్ అయితేనేమి, లేదంటే మిగతా వాళ్ళు బయట వాళ్ళు ఆ షేర్ని ఎవరైతే కొనాలనుకుంటున్నారో, లేదంటే ఆ పర్టికులర్ స్టాక్ మార్కెట్లో ఈ స్టాక్ని ఎవరైతే వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకుంటారనమాట. ఈ పర్టికులర్ కంపెనీ గురించి ఓన్లీ రిటైలర్సే కాదు, పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ, లేదంటే మనం చూసుకుంటే అనలిస్టులు, చాలామంది బ్రోకరేజెస్ కంపెనీస్ అన్నీ కూడాను ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాయి. కానీ రియాలిటీ అనేది దానికి భిన్నంగా రావచ్చు, లేదంటే పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ని మించి అవుట్ పర్ఫామ్ చేస్తూ రావచ్చు, లేదంటే ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా రావచ్చు అనమాట. మార్కెట్లో ఎప్పుడు ఎవరు గెలుస్తారంటే ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే, రియాలిటీకి దగ్గరగా ఎవరైతే ముందుగానే రియాలిటీని ఊహించుకుంటూ ఉంటారో వాళ్ళు మాత్రం మార్కెట్ని ముందే ప్రిడిక్ట్ చేయగలిగి ముందుగా వెళ్తూ ఉంటారనమాట, చక్కగా పాజిటివ్ డైరెక్షన్లో. సో ఈ వీడియోలో నేను మీకు ఇంతకుముందు సుజలాన్ గురించి నేను మీకు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టాను, ఇంతకుముందు నేను మీకు సుజలాన్ తాలూకు రిజల్ట్స్ ఎలా రాబోతున్నాయని ఎలా ఎస్టిమేట్ చేశాను, ప్రజెంట్ ఈరోజు రిజల్ట్స్ ఎలా వచ్చాయి, అండ్ ఆ రిజల్ట్స్ మంచివా కాదా, అండ్ ఆ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్లో ఈ పర్టికులర్ కంపెనీకి, సుజలాన్ అనే కంపెనీకి తాలూకా ఫ్యూచర్ స్కోప్ ఏంటి, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, అండ్ మనీ ముఖ్యంగా మనం చూసుకుంటే సుజలాన్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ కూడా వస్తుంది. సో సుజలాన్ తాలూకా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హిమాన్షు మోడీ గారు వచ్చేసరికి రిజైన్ చేశారు. ఎందుకు అంటే బేసికల్గా మనం చూసుకుంటే 2021 ఆ టైం నుంచి సుజలాన్లో ఉన్నారు. అప్పటి నుంచి సుజలాన్ కరెక్ట్గా 2021-22 ఆ టైం నుంచే టర్న్ అరౌండ్ అయిందనమాట. అప్పుడు దాకా బాగా నష్టాల్లో ఉన్న కంపెనీని బాగా బయటకు తెచ్చే దాంట్లో చాలా కీలక పాత్ర వహించాడు అనమాట ఇతను, హిమాన్షు మోడీ అతను. సో ప్రజెంట్ ఈయన పోవడం వల్ల, ఈయన కంపెనీ నుంచి వెళ్ళిపోవడం వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, దీన్ని రిటైలర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎలా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో మీతో మాట్లాడతాను. సో ఓవరాల్గా ఓవరాల్గా సుజలాన్ గురించి చాలా క్లియర్ కట్ అనాలిసిస్ ఈ వీడియోలో నేను మీకు చేసి చెప్తాను. ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి, దాంట్లో మనం ఫ్రీగా టిప్స్ కూడా ఇస్తున్నాం. మీలో ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా, ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రింట్ కామెంట్లో ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్లాగా మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రింట్ కామెంట్లో అయితే ఇస్తున్నాను కదా, దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే ప్రింట్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవుతామండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఏ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. సో ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు వచ్చేసరికి సుజలాన్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. 12 ఆగస్ట్ 2025 ఈరోజు కరెక్ట్గా వచ్చిన రిపోర్ట్ని చదివే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఆ రిపోర్ట్ని క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇలా వచ్చింది అనమాట. దీంట్లో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద వీళ్ళు వచ్చేసరికి Q1 FY26 వచ్చేసరికి సో రెవెన్యూ 55% ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. ఎబిటా 62% ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మీరు చూసుకున్నట్లయితే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మాత్రమే 52% రైజ్ అయింది అని చెప్తున్నారు. నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ గురించి నేను మీకు తర్వాత మళ్ళీ చెప్తాను. సో ఈ పర్టికులర్ క్వార్టర్లీ రిజల్ట్లో కీ హైలైట్స్ ఏంటంటే, ఈ క్వార్టర్లీ 1 వీళ్ళు 444 మెగావాట్ విండ్ ఎనర్జీని వీళ్ళు డెలివర్ చేశారు. సో 444 మెగావాట్ విండ్ ఎనర్జీని వీళ్ళు డెలివర్ చేశారనమాట. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసరికి సో 460 crores వచ్చాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసరికి 324 crores వచ్చాయన్నమాట. అంటే దాదాపు మీరు లెక్కేసుకుంటే ఒక 140 కోట్లు వీళ్ళు అనవసరంగా ట్యాక్స్ కట్టారనమాట ఈ పర్టికులర్ క్వార్టర్. లాస్ట్ క్వార్టర్ మనకి ఎలా అయితే 400 కోట్లు వరకే వచ్చాయో, ఈ క్వార్టర్ ట్యాక్స్కి అలాగే ఒక 130 నుంచి 140 కోట్ల వరకే పోయినాయి అనమాట. సో పర్వాలేదు, ఇది అప్పుడప్పుడు ఇలాంటి ట్యాక్స్ విషయాలు తరచూ రావు, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి హఠాత్ పరిణామాలు ఇవన్నీ. సో దానివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వార్టర్లో ఇది రాదు కాబట్టి, అలాగే ఇలాంటివి ఉండవు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదైతే నాకైతే అర్థమైంది. సో ఈ పర్టికులర్ క్వార్టర్ 1 gigawatt కొత్త ఆర్డర్ రిసీవ్ చేసుకున్నారు. ఓవరాల్గా వీళ్ళ ఆర్డర్ బుక్ వచ్చేసరికి 5.7 gigawatt ఉందన్నమాట. 5.7 gigawatt ఆర్డర్ ఉంది. సో వీళ్ళకి నెట్ క్యాష్ 1620 crores ప్రజెంట్ ఇప్పటికైతే ఉంది. సో ఈ థింగ్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం ఒక్కసారి ఫైనాన్షియల్స్కి వెళ్తే
ఇది వచ్చేసరికి లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్. ఇది లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో ఎలా పర్ఫామ్ చేసింది అనేసి ఇది ఈ ఇయర్ క్వార్టర్ అనమాట, ఇప్పుడు వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్. సో లాస్ట్ క్వార్టర్లో వీరు 570 మెగావాట్స్ సో విండ్ ఎనర్జీని డెలివరీ చేస్తే ఇప్పుడు 444 మెగావాట్ విండ్ ఎనర్జీని మాత్రమే డెలివరీ చేశారు. అంటే ఎప్పుడు కూడాను నేను సుజలాన్లో ఒక ప్యాటర్న్ని గమనించా. సుజలాన్లో నేను గమనించిన ప్యాటర్న్ మీకు చూపిస్తా చూడండి. 2022లో 4 క్వార్టర్స్ ఉంటాయి కదా, ఈ 4 క్వార్టర్స్లో ఎప్పుడు ఏ క్వార్టర్లో వీరికి సేల్స్ తగ్గినాయి చూడండి. మార్చ్లో 2400 అన్నారు, ఇక్కడ 14 ఉన్నారు, ఇక్కడ 14 ఉన్నారా, ఇక్కడ మాత్రం 13. అర్థమైందా? జూన్ క్వార్టర్లో వీళ్ళకి సేల్స్ తగ్గులు ఉంటాయి. అలాగే మార్చ్ 2023 నుంచి డిసెంబర్ 2023 దాకా 4 క్వార్టర్స్ ఉన్నాయి కదా, ఈ 4 క్వార్టర్స్లో ఎప్పుడు తక్కువ డెలివరీ చేశారు చూడండి. బాగా తక్కువ డెలివరీ చేసింది జూన్లోనే. అలాగే 2024కి వెళ్ళిపోదాం. 2024లో కూడా బాగా తక్కువగా డెలివరీ చేసింది ఎప్పుడు, సో ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, జూన్లోనే మళ్ళీ. సో ఎప్పుడు వీళ్ళు బేసికల్గా జూన్ క్వార్టర్లో తక్కువ డెలివరీ చేస్తారు, వీళ్ళ బిజినెస్ మోడల్ అలాంటిది. సో మనం ఇప్పుడు ఈ పర్టికులర్ క్వార్టర్లో జూన్ రిజల్ట్లో మనకి కాస్త డెలివరీ తగ్గి వచ్చింది కాబట్టి మనం భయపడాల్సినంత పని లేదని అయితే నాకైతే అర్థమవుతుంది. నేనైతే అదే నమ్ముతున్నాను. సో కింద మీకు ఇంకేదైనా భిన్న అభిప్రాయం ఉంటే నాకు చెప్పండి. సో నేను వచ్చేసరికి సో పర్వాలేదు, లైక్ కొద్దిగా తగ్గింది అనుకుంటున్నాను. ఎందుకంటే జూన్ వల్లే. సో దాని తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 460 కోట్లు దగ్గరగా లాస్ట్ క్వార్టర్లో 550 crores. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 300 crores మాత్రమే వచ్చింది. అంటే 300 నుంచి దాదాపు 450 పెరిగింది. అంటే దాదాపు 55% ఇంప్రూవ్ అయినట్టు. చాలా బాగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇంప్రూవ్ అయ్యారు. లాస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గినట్టుగానే వచ్చింది. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏంటంటే మొత్తం ట్యాక్స్ వచ్చేసరికి కొట్టుకుని తీసుకెళ్ళిపోయింది. దాదాపు ఒక 130-140 కోట్లు ట్యాక్స్లో అనవసరంగా పోయినాయి అనమాట. కానీ మీరు ఇక్కడ చూడండి, లాస్ట్ క్వార్టర్లో 550 crores ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1200 crores వచ్చింది. ఎందుకు అంటే ఈ 700 కోట్ల డబ్బు ఊరికే వచ్చింది సుజలాన్కి, అంటే ట్యాక్స్ రీఫండ్స్ రూపంలో వచ్చిందనమాట. సో అది నేను మీకు చెప్పాలనుకుంటుంది. సో లాస్ట్ క్వార్టర్ అంతా ప్రాఫిట్ ఇంత ఎక్కువగా ఎందుకు వచ్చింది అంటే ట్యాక్స్ వల్ల వచ్చింది. ఇప్పుడు ట్యాక్స్ వల్లే పోయిందనమాట ఇప్పుడు ఈ పర్టికులర్ క్వార్టర్లో కూడా. సో ఇక్కడ ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకుంటారనుకుంటున్నాను. ఇక్కడ దాకా అందరికీ క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు స్టాటిస్టిక్స్ విషయానికి వద్దాం. ఒక్కసారి నేను మీకు మ్యూచువల్ ఫండ్స్ ఏం చేసినాయో క్లియర్ కట్గా ఒక పెద్ద నెంబర్ని చూపించబోతున్నాను. ఎవరెవరికైతే సుజలాన్కి ఇప్పుడు దాకా ఈ న్యూస్ని చూడలేదో సో ఒక్కసారి వినండి. నేను చెప్తున్న ఇంపార్టెంట్ విషయం చాలా చక్కగా మీరైతే వినాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా గ్రేట్ న్యూస్ ఇది. ఏప్రిల్ మే నెలల్లో దాదాపు 2.5 కోటి షేర్లు సుజలాన్వి మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కున్నాయి. జూన్ నెలలో మాత్రమే 11 కోట్ల సుజలాన్ ఎనర్జీ షేర్స్ని మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కున్నాయి. సో ఈ లెక్క మొత్తం మనం కనుక చూసుకుందాం అనుకోండి, ఈ లెక్క మొత్తం మనం సరిగ్గా లెక్కేసుకొని చూసుకుంటే సో టోటల్గా సుజలాన్ ఎనర్జీ దగ్గర ఇంతకు ముందు ఎన్ని కోట్ల షేర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని కోట్ల షేర్స్ ఉన్నాయి మీరు కనుక లెక్కేసుకుంటే మీకు చాలా డిఫరెన్స్లు వస్తుంటాయి అన్నమాట. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ నెంబర్స్ ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs, 10 lakhs, crores, 10 crores కదా. అంటే 11 కోట్లు ప్లస్ 2 అంటే 13 కోట్లు ప్లస్ 2 13, 14, 15 ఈ చేంజ్ అంతా కలుపుకుంటే 16 కోట్లు అనుకుందాం. సో ఈ చేంజ్ మొత్తం మనం ఒక్కసారిగా క్యాలిక్యులేటర్ తీసి 16 కోట్ల షేర్లని సో దగ్గరగా ఒక్కొక్క షేర్ వాల్యూ 65 రూపాయలు వేసుకోండి. లెక్కేసుకుంటే దాదాపు 1000 కోట్లు అనమాట. 1000 కోట్లకు పైగా డబ్బుని మ్యూచువల్ ఫండ్స్ సుజలాన్ ఎనర్జీ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్లు చేసుకున్నాయి. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఏం జరిగిద్ది అంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది చాలా దారుణంగా మారిద్ది అనమాట. పబ్లిక్ దగ్గర ఒకప్పుడు సుజలాన్ ఎనర్జీవి 70%, 72% ఆఫ్ ద షేర్స్ మార్చ్ 2023 ఆ టైంలో మన దగ్గర ఉండేది. కాలక్రమేణా మన దగ్గర ఇప్పుడు కేవలం 55% షేర్స్ మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ ఎవరు కొనుక్కున్నారంటే ఒకప్పుడు ఎఫ్ఐఎస్ దగ్గర 7% ఉండేది. డిఏఎస్లో కూడా మీరు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఓన్లీ చాలా తక్కువ పర్సెంట్ ఉండేది. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే ఎఫ్ఐఏస్, డిఏఎస్ విపరీతంగా కొనుక్కున్నాయి ఈ సుజలాన్ తాలూకా స్టాక్స్ అన్నింటినీ కూడాను. ఎవరి దగ్గర తగ్గిపోతున్నాయి అంటే అల్టిమేట్గా పబ్లిక్ దగ్గర షేర్ హోల్డింగ్ అనేది తగ్గిపోతుంది. పబ్లిక్ దగ్గర నుంచి వీళ్ళు చాలా నాగ్గా తీసుకుంటున్నారు. ఇంకా నేను మీకు హిస్టరీ నుంచి చూపిస్తా చూడండి, పబ్లిక్ దగ్గర నుంచి ఎలా దక్కున్నారో వీళ్ళు.
సో ఇక్కడ మీరు చూసుకుంటే డిఐఎస్ దగ్గర దాదాపు 7% ఉండేది, మధ్యలో అసలు పూర్తిగా నమ్మకాలు కూడా పోగొట్టుకొని 5%కి పడేసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా 10%కి పెంచుకున్నారు. వీళ్ళు చూడండి 4% 3% ఉండేది ఎఫ్ఐఎస్, 23% షేర్స్ అయినాయి. ఏమైనాయి? ఎవరి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి? మన దగ్గర 72% ఉండాలి కదా, ఏమైనాయి? అవన్నీ పోయి ఎఫ్ఐఎస్ డిఐఎస్ కొనుక్కున్నాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఎగబడి ఉంటున్నారంటే సుజలాన్ తాలూకా టార్గెట్స్ అలా ఉన్నాయి. సుజలాన్కు ఉన్న అంత పెద్ద టార్గెట్ ఏంటిది? మనకు తెలియని టార్గెట్ అంటే మనకు తెలియని టార్గెట్ అది చూపిస్తా. సో బేసికల్గా స్ట్రాంగ్ ప్రజెంట్ ఇప్పుడు సుజలాన్కు ఉన్నది స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ అవుట్లుక్ అనమాట. అంటే సుజలాన్ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ 2032కి దాదాపు 122 గిగావాట్ విండ్ ఎనర్జీ కెపాసిటీని డెలివరీ చేద్దాం అనుకుంటుంది అనమాట. సో సిఎన్ఐ సెక్టర్ టు రిక్వైర్ 78 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ బై ఫైనాన్షియల్ ఇయర్ 30. 2030కి 78 గిగావాట్ ఎలక్ట్రిసిటీ కావాలి వీళ్ళకి విండ్ మిల్స్ నుంచి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ మీకు కంప్లీట్గా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఉన్న సుజలాన్కి చాలా కొత్త ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సెక్టర్లో. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు పయోనియర్గా ఉన్నారు. అంటే ప్రజెంట్ ఆల్మోస్ట్ వీళ్ళు మోనోపోలీ అని చెప్పలేం, కానీ ఉన్న కంపెనీలు కాస్త బెటర్గా కాస్త ఎక్విజిషన్స్ చేసుకుంటూ ఉన్నట్టయితే నాకు కనిపిస్తున్నారు. సో ప్రజెంట్ అన్ని పాజిటివ్స్ బాగున్నాయి, పాజిటివ్గా బాగానే ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హిమాన్షు మోడీ గారు ఎందుకు రెసిగ్నేషన్ పెట్టారు, ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నారు, దీనివల్ల సుజలాన్ అనే కంపెనీకి ఎంత నష్టం, దాని గురించి చెప్తాను. కానీ అంతకన్నా ముందు వీడియో ఇక్కడ చూసిన వాళ్ళు సుజలాన్ గురించి మనం ఎలా అయితే ప్రిడిక్ట్ చేసామో అలాగే వచ్చింది క్వార్టర్లీ రిజల్ట్. కాకపోతే మధ్యలో ఈ ట్యాక్స్ ఫ్యాక్టర్ని నేనైతే ఊహించలేదు. ఈ ట్యాక్స్ ఫ్యాక్టర్ని తీసేస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కనుక చూసుకున్నట్లయితే మనం ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగానే ఉంది. మనం ఏదైతే ఊహించామో అదే వచ్చింది. నార్మల్గా కరెక్ట్గా మనం ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అదే ఎక్స్పెక్టేషన్స్ నాకైతే రీచ్ అయితే అయింది. కానీ మనం నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్లో కనుక ఇంకాస్త ఏమైనా మంచి నెంబర్స్ కనుక కనిపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి కనుక చూస్తే మాత్రం ఇంకాస్త ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ అంతకన్నా ముందు కరెక్ట్గా సుజలాన్ గురించి ఉన్నదన్నట్టు అనలైజ్ చేసి ఇంతకు ముందు కూడా చెప్పినట్టే వచ్చినాయి. సో అందుకనేసి మన అనాలిసిస్ మీకు కనుక సుజలాన్ మీద మీకు ప్రాపర్గా అనిపిస్తే నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీం ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే టార్గెట్ కేవలం 1000 లైక్స్. 1000 లైక్స్ పడిన వెంటనే ఇండియాలో ఇప్పుడు ఇంకా అప్కమింగ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కొన్ని కంపెనీస్కి ఉన్నాయి. ఆ కంపెనీస్ తల క్వార్టర్లీ రిజల్ట్స్ రాగానే ఒక డెడికేటెడ్ వీడియో అయితే ఒక్కొక్క దాని మీద పోస్ట్ చేసి పెడుతూ ఉంటాను. సో ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోలు మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ఈ లోపల మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా షేర్ ఉందా, దాన్ని మీరు బై చేద్దాం అనుకున్నా సరే, సెల్ చేద్దాం అనుకున్నా సరే, పోనీ యావరేజ్ చేద్దాం అనుకున్నా సరే, కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ ఇంకా వేసి కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తాను. లాస్ట్ 1 వీక్ 1000 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఈ వీక్ కూడా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియో స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి మీరు డెడికేటెడ్గా వీడియో పెట్టద్దాం అనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎవరైతే స్టాక్ గురించి ప్రస్తావిస్తారో తప్పకుండా ఆ స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఇలా మీరు స్టాక్స్ని అమ్మే క్రమంలో కానీ కొనే క్రమంలో కానీ బేసికల్గా ఈ థర్డ్ పార్టీ డిమాట్ అకౌంట్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళకి మీరు తెలియకుండానే ఎక్కువ బ్రోకరేజ్ ఛార్జెస్ అనవసరంగా చెల్లిస్తూ ఉంటారు. సో వాళ్ళకి అలా బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువగా చెల్లించకుండా ఆ డబ్బులు కనుక మీరు దాచిపెట్టుకున్నట్లయితే ఇయర్ మొత్తానికి దాచిపెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఇయర్ ఎండింగ్లో దాదాపు కొన్ని బ్లూ చిప్ స్టాక్స్ కొనుక్కోవచ్చు అనమాట. అలా డబ్బులన్నీ సేవ్ చేసుకొని బ్లూ చిప్ స్టాక్స్ కొనుక్కుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ బాంతాలకు ఫ్రీ డీమార్ట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డీమార్ట్ అకౌంట్ లింక్ ద్వారా మీరు ఫ్రీ డీమార్ట్ అకౌంట్ 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు. నచ్చకపోతే 5 నిమిషాల్లో కూడా క్లోజ్ చేసుకోవచ్చు. మన కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా డీమార్ట్ అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేసుకున్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లోకి ఇన్కేస్ మీరు కనుక వస్తే మీ దగ్గర నుంచి నేను ₹1 కూడా తీసుకోను, మీరు మా టీంకి ₹1 కూడా ఇవ్వద్దు. ఫ్రీగా వాళ్ళతో మీరు మా దగ్గర డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కాబట్టి మీ పోర్ట్ఫోలియో అనాలిసిస్లు, స్టాక్ అనాలిసిస్, స్టాక్ రివ్యూలు ఫ్రీగా చేయించుకోండి. సో ఇప్పుడు నేను మీకు చెప్పాల్సిన విషయం, హిమాన్షు మోడీ గారు ఎందుకు రెసిగ్నేషన్ పెట్టి వెళ్ళిపోతున్నారు. సో మనకు తెలుస్తున్న న్యూస్, మనకు అర్థమవుతున్న న్యూస్ ఏంటంటే ఈయన రావడం వల్ల 2021లో సుజలాన్లో జాయిన్ అయ్యారు. సో బేసికల్గా వీళ్ళకి పొజిషన్ 4 years అని 5 years అని ఉంటుంది అనమాట. సో ఆయన టర్మ్ అయిపోవచ్చింది ఆల్మోస్ట్. దాంతోపాటుగా మనం ఆలోచిస్తే సమ్మాన్ క్యాపిటల్ సో కరెంట్లీ వచ్చేసరికి 66,000 కోట్ల అసెట్స్ వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నారనమాట. సుజలాన్ కన్నా కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉన్నారు. సో ఇప్పుడు మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఈయన కొంచెం ఛాలెంజింగ్ రోల్ తీసుకుందామని ఆయన తన కెరీర్ గ్రోత్ కోసం కంపెనీని స్విచ్ అవుతున్నట్టు నాకైతే కనిపిస్తుంది అనమాట. సో ఆయన వచ్చేసరికి సుజలాన్ సెట్ ఇట్ ఈస్ ఇన్ ద అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ అపాయింటింగ్ ఏ న్యూ CFO, చీఫ్ కొత్త
చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ని వీళ్ళు వచ్చేసరికి అపాయింట్ చేసుకునే పరిస్థితిలో అయితే ఉన్నారు. సో మెయిన్గా సుజలాన్కి జేపీ చల్సాని గారు వెనుముక్క అనమాట. సో ఆయన ఏమైనా రిసిగ్నేషన్ పెడుతూ ఉంటే నేను భయపడతాను ఖచ్చితంగా. నేను ఓపెన్గా చెప్తున్నాను, జేపీ చల్సాని గారు కనుక ఇన్ కేస్ ఒకవేళ రెసిగ్నేషన్ పెడుతూ ఉంటే నేను ఖచ్చితంగా భయపడతాను. లైక్ చాలా అలర్ట్ మోడ్లో ఉంటాను అనమాట కంపెనీ మీద. సో ప్రజెంట్ ఇప్పుడు ఆయన అయితే వెళ్ళట్లేదు. ఇది వచ్చేసరికి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అనమాట, అంతే. సో ఓవరాల్గా మీకు అయితే వీడియోలో చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.